నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ దిస్ ఇస్ యామ్ని ఒంగోలు కూటమి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా టీడీపీకి ఆయన ప్రస్తుతం బీఆర్కే న్యూస్ తో ఉన్నారు. ఆయన ప్రచారం ఎలా జరుగుతోంది, నియోజకవర్గాల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది, ఆయన మాటలను విందాం. నమస్తే అండి. నమస్తే. ఇది ప్రచారం టైం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రచారంతో స్టార్ట్ చేద్దామండి. ఎలా జరుగుతుందండి? ప్రచారం బాగా జరుగుతుందండి. ప్రచారం ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. ప్రజలు ఈరోజు కంపారిజన్ తీసుకున్నారు. 14-19లో ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఆ కంపారిజన్ మీద, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద, వీటి మీద ఈరోజు ప్రజలు వన్ సైడ్ అనేది రావటం జరుగుతూ ఉంది. మేము పోయినప్పుడు కూడా వాళ్ళ ఆదరణ కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ పోయినసారి కాదు తప్పకుండా చేస్తామండి ఈసారి అని చెప్పేసి వాళ్ళ రిసీవింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుందండి. ఒక 2,500 కోట్ల రూపాయలు పనులు మీరు ఇక్కడ చేశారు అని చెప్పి అంటున్నారు. ఎలాంటి పనులండి? మేము ఇక్కడ ఆల్మోస్ట్ కాన్స్టిట్యున్సీకి 5 ఇయర్స్లో 2,600 కోట్లు పనిచేశానండి. 2,600లో అంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన బ్రిడ్జెస్ అంతా కూడా మేమే చేసాం. అంతకుముందు ఎప్పుడూ జరగల. అంటే మాకు ఆ మండలానికి టౌన్కి రావడానికి మధ్యలో ఇంటరాక్షన్ ఉండేది. వర్షం పడితే ఇబ్బందులు వచ్చేది. అవన్నీ కూడా మన టైంలో మేము కంప్లీట్ చేసాం. డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చాం, అదేవిధంగా డంపింగ్ యార్డ్ తీసుకొచ్చాం. సిమెంట్ రోడ్స్ ఎక్కడెక్కడ ఉండే సిమెంట్ రోడ్స్, డివైడర్స్ ఇవన్నీ కూడా మన టైంలో తీసుకొచ్చినవే. అదివరకు పెద్ద పల్లెటూరు అంటారు ఈ ఒంగోలుని, దాన్ని రూపురేఖలు ఒక కార్పొరేషన్ రీతిలో మనం తీసుకొచ్చాము. అంటే 130 సంవత్సరాలుగా సాల్వ్ కానటువంటి డంపింగ్కి సంబంధించిన సమస్యను కూడా మీ హయాంలోనే కూడా అది చేశారంటూ ఉంటారు. అవును, ఆ టైంలోనే డంపింగ్ అనేది ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేది. మనం వచ్చిన తర్వాతే డంపింగ్ ఇది కూడా ఆ రోజు తీసుకొని వచ్చేసి దూరంగా డంపింగ్ యార్డ్ ఒక గవర్నమెంట్ ప్లేస్ని అలాట్ చేసి మొత్తం ఉండేది టౌన్లో ఉండేదంతా కూడా తీసుకెళ్ళి బయటపడేసాం. ఆ తర్వాత మేము వేసే డివైడర్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా చూసిన తర్వాతే క్లీన్ సిటీగా స్వచ్ఛ భారత్లో మాకు 70వ ర్యాంకు ఇచ్చారు ఆల్ ఇండియాలో. ఆ విధమైన పట్టుదలతో పనిచేసాం. ఒంగోలుకి సంబంధించి కనెక్టివిటీ విషయానికి వస్తే ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అండ్ పార్కులు కూడా మీ హయాంలోనే నడిచినవి అన్నీ కూడా అంటారు. పార్క్స్ అన్నీ కూడా ప్రతి ఏరియాకి కూడా పార్కులు చేసాం. ఎందుకంటే ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి టౌన్లో ఈ పెద్దోళ్ళంతా కూడా అపార్ట్మెంట్లో కూర్చొని ఉండేది కాకుండా ఈవినింగ్ టైంలో పార్క్కి వచ్చేసి కాసేపు సరదాగా కూర్చునేటట్టు వాకింగ్ చేసేటట్టు ఈ వాకింగ్ ట్రాక్స్ కానీ లేకపోతే పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మన టైంలో బాగా చేసాం. అండ్ మీ పొలిటికల్ కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీ తాతగారి టైం నుంచి 1992 దగ్గర నుంచి అప్పటి నుంచి చూస్తే టీడీపీలోనే కంటిన్యూ అవుతూ వచ్చారు. ఎప్పుడు కూడా పక్క పార్టీలకి జంప్లు చేయడాలు అలాంటివి ఎక్కడ లేదండి. సో మరి మీ పొలిటికల్ కెరియర్ వచ్చి 2009లోనే ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు టికెట్. అయితే 2010లో జిల్లా అధ్యక్షులు అయ్యారు. సో మరి అప్పటి నుంచి చూసుకుంటే 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి కూటమి, అప్పుడు 2014లోని కూటమి ఉంది, బీజేపీ జనసేన టీడీపీ కూటమి. ఇప్పుడు అగైన్ మళ్ళీ 2024లో ఏమనిపిస్తోంది మీ గెలుపుపై? అంటే లాస్ట్ టైం కూడా నాది 2-3 చిన్న మిస్టేక్స్ వల్ల జరిగిందండి. ఆ రోజు 2019లో కూడా మనం చేసిన డెవలప్మెంట్స్ ఇన్డెప్త్గా మనం ప్రజలకు చెప్పుకోలేకపోవటం ఒకటి. రెండోది వచ్చి ఇక్కడ కమ్మపాలెంలో ఒక ఇష్యూ చేసి దాన్ని క్రియేట్ చేసి కమ్మాస్ వర్సెస్ అదర్ క్యాస్ట్ అని చెప్పేసి తీసుకురావటం వల్ల అదొక డ్రాబ్యాక్ ఒకటి జరిగింది. మూడోది వచ్చేసి జనసేన వాళ్ళు ఎవరైతే జనసేన నిలబడ్డారో వాళ్ళకు ఒక 10,000 ఓట్స్ రావటం వల్ల అదొకటి డ్రాబ్యాక్ జరిగింది. తర్వాత ఒక్క అవకాశం అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా ఇబ్బంది జరిగింది. ఈ అధికారులు డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు చేస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని మీద ఎక్కువ ఉద్యోగస్తులు కూడా 80% కట్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఓవరాల్ 10,000 వేరియేషన్లో మనకి జరిగిన మిస్టేక్స్ ఇవి లేకపోయింటే పోయినసారే మనకి మెజార్టీతో గెలిచి ఉండేవాళ్ళం. అంటే పోయినసారి చూసుకుంటే ఆల్మోస్ట్ మీ ముగ్గురువి కలిపి అంటే జనసేన టీడీపీ బీజేపీ కలిపితే అప్రాక్సిమేట్లీ 1,00,000 ఓట్ల దాకా ఉన్నారు. ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అగైన్ ఈసారి మంచి మెజారిటీ వస్తుందండి. ఎందుకంటే మనం చేసిన పనులన్నీ కూడా రూట్స్ లెవెల్లో ప్రజలకు అర్థమైంది. రెండవది వచ్చేసి వాళ్ళు చేసిన పనుల యాక్టివిటీస్ ఏదైతే వాళ్ళ కక్ష సాధింపులు కానీ ల్యాండ్ కబ్జాలు కానీ
ఇలాంటివన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ఇలా పూర్తిగా అర్థమైంది. వ్యాపారస్తులు కాదు ఎవరున్నా కూడా ఈరోజు పరిస్థితుల్లో ఇంకా మళ్ళా కూడా ఈ ప్రభుత్వం వచ్చింది అంటే మనని చాలా ఇబ్బందులు పెడతారనేది మాత్రం ప్రభుత్వంలో పూర్తిగా రావటం జరిగింది. దానివల్ల ఈరోజు ఖచ్చితంగా ఈసారి మాత్రం మంచి మెజారిటీ అనేది వస్తుంది. ఎప్పుడు రాని ఒంగోలు చరిత్రలో హైయెస్ట్ 23,000, ఖచ్చితంగా 23,000 అనేది దాటి మంచి మెజారిటీ వస్తుందని చెప్తున్నాను. సో కూటమి అసలు దాని యొక్క ప్రాథమికంగా మీరందరూ అనుకుంది కూడా అదే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయకూడదు. సో అందుకే కూటమికి ఏర్పడ్డారని కూడా అంటున్నారు. సో మరి ఈ కూటమికి మేనిఫెస్టో ఎంత ప్లస్ అవుతుంది? ఎందుకంటే కూటమి మేనిఫెస్టో అంటే టీడీపీ, జనసేన అండ్ అఫ్ కోర్స్ బీజేపీ ఆమోద ముద్రతో. సో ఈ మేనిఫెస్టో మీరు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు, గడప గడపకి తీసుకువెళ్తున్నారు. ప్రచారం టైంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? మేనిఫెస్టో కూడా ఇప్పుడు పబ్లిక్ ఎక్కడైతే బాగా సఫర్ అవుతున్నారో దాని మీద కూటమి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళంతా కూడా డెసిషన్ తీసుకొని ఇవి పెడితే పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు, దీని మీద పెడదామని చెప్పే ఉద్దేశంతో మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టో దానివల్ల ఈరోజు మంచి రెస్పాన్స్ మాత్రం ఉందండి పబ్లిక్లో. ఈరోజు 3 సిలిండర్లు కానీ కావచ్చు, లేకపోతే పెన్షన్ కూడా, అసలు పెన్షన్ అనేది స్టార్ట్ చేసిందే ఎన్టీ రామారావు గారు. 20 రూపాయల నుంచి ఈరోజు 2,500 దాకా చేశారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మళ్ళీ రేపు 4,000 చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. ఈ 2 నెలలది కూడా కలిపి రేపు నెక్స్ట్ మంత్కి వచ్చే లోపలికి ఎలక్షన్ అయిపోగానే జూలైలో 7,000 ఇచ్చేటట్టుగా కూడా అనౌన్స్ చేశారు. ఇట్లా పేదవాళ్ళు చాలామంది కుటుంబాలు కూడా పెన్షన్ మీదే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే పిల్లలు చూడకపోయినా, ఇంకోళ్ళు చూడకపోయినా కనీసం ఆ మందులకి ఉండేటట్టుగా అని చెప్పేసి దాని మీద ఆధారపడి ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈరోజు ఒక మంచి అవకాశం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ఇవ్వటం కూడా అది చాలా ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అదేనండి, మీరు అన్నట్టుగా ఈ ఉచిత బస్ కావచ్చు, మహిళలకి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, ఇంకా మత్స్యకారులకి ఈ 2 నెలల్లో వాళ్ళకి ఏదైతే వేట సమయంలో వాళ్ళకి విరామం ఉంటుందో ఆ టైంలో ఇచ్చేది కావచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఏదైతే 2014లో రైతు రుణమాఫీ అన్నారు, ఆ టైంలో ఎంత ఎఫెక్ట్ చూపించిందో చూశారు. మళ్ళీ అదే అంశం గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎలా ఉంటుందంటే రైతు రుణమాఫీ కూడా ఆ రోజు మ్యాక్సిమం చేశారు. కాకపోతే అప్పుడు ఉండేది బైఫర్కేషన్లో మనకు అసలు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి మన స్టేట్ బైఫర్కేట్ అయింది, క్యాపిటల్ లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడకుండా ఏ రోజు కూడా 1వ తారీఖు అయితే జీతాలన్నీ పడాయి, 1వ తారీఖు పెన్షన్స్ అన్నీ ఇచ్చేవాళ్ళు. ఏదైతే బెనిఫిషియన్స్ ఉన్నాయో అన్నీ కూడా 1వ తారీఖు అలా చేసేవాళ్ళు. 2వ రోజు కూడా ఉండేది కాదు మన టైంలో. అలాగా అన్నీ చేసుకుంటా రైతుది కూడా చేశారు. కాబట్టి ఈరోజు మేనిఫెస్టోలో రైతులది కూడా పెట్టారు, అంశం పెట్టారు. అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇది కూడా అమ్మఒడి కింద కూడా మన వల్ల ఎవరైతే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా 15,000 లెక్కన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు యువత చాలామంది చదివి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా యువత అనేది ఉద్యోగాలు అనేది 20 లక్షలు టార్గెట్ పెట్టారు. 20 లక్షల టార్గెట్ చేయలేని పక్షంలో ఎవరైతే చదువుకొని నిరుద్యోగంగా ఉన్నారో వాళ్ళందరికీ 3,000 రూపాయల లెక్కన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టారు. అవునండి, ఈ 5 yearsలో ఒక 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. సో అండ్ మిగిలింది చూసుకుంటే అండి టిడ్కో ఇళ్ళు ఒక 70 to 80% మీ టైంలోనే కంప్లీట్ అయ్యాయి. సో దానికి సంబంధించి మీరు ఈ ఎలక్షన్స్లో గెలిస్తే ఏం చేస్తారు? అదేనండి, టిడ్కో హౌసెస్ నా దగ్గర యాక్చువల్గా 16,000 శాంక్షన్ చేయించాము. ఒక 6,000 ఇల్లేమో 80% కంప్లీట్ చేసాం. ఇప్పుడు 6,000కి ఎవరైతే బెనిఫిషియర్స్ వాళ్ళ డబ్బులు కట్టేసి టిడ్కో హౌసెస్ కావాలన్నారో వాళ్ళది కూడా మా దగ్గర లిస్ట్ అంతా ఉంది. రేపు రాగానే ఫస్ట్ 6 monthsలోనే టిడ్కో హౌసెస్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాము మేము. అదేవిధంగా స్టేట్ అంతా కూడా 4 లక్షల ఇల్లు 80% 90% కంప్లీట్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి. ఇతను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టారో దాన్ని పట్టించుకోకుండా ఈరోజు చేసి ఉంటే 4 లక్షలు వాళ్ళ సొంత ఇంట్లో ఉండేవాళ్ళు. అదేవిధంగా పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినేవాళ్ళు ఇట్లాంటి అర్బన్లో బయట నుంచి వచ్చి ఏదైనా పనులకు వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం పూట మనం అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టాం. పెట్టినప్పుడు అన్నా క్యాంటీన్లో కనీసం 5 రూపాయలకు మేము మంచి భోజనం పెట్టేది, అది కూడా లేకుండా చేశాడు. ఇట్లాగా కక్ష సాధింపు రాజకీయాలు తప్పితే అతను డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రజలకి సంజాయిషి చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే ఇక్కడ షాదీఖానా గురించి అడగాల్సి ఉంటుందండి. షాదీఖానా ఎవరి హయాంలో చేశారు? అంటే మా హయాంలో మేము కంప్లీట్ చేసామని అంటున్నారు వాళ్ళు. లేదండి, షాదీఖానా వచ్చేసి యాక్చువల్గా
మనకి మా గ్రాండ్ ఫాదర్ అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేశారు. అప్పుడు లాల్ జాన్ బాషా గారు ఎంపీగా ఉన్నారు. వాళ్ళంతా వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఏదో కొంత డబ్బులు అలాట్ చేశారు, కానీ దాన్ని అసలు ఇంప్లిమెంట్ చేయలే. ఆ స్టోన్ అలానే ఉంది. 2014 నేను వచ్చిన తర్వాత దానికి మళ్ళీ 2 కోట్ల చిల్లర పెట్టేసి మేము పని మొదలుపెట్టాం. ఒక స్లాబ్ కూడా వేసాం. స్లాబ్ వేసేసి దాని ఓపెనింగ్ కూడా చేసాం, అంటే కింద వరకు మ్యారేజ్లు చేసుకునేటట్టుగా. దానికి కిచెన్ ఒకటి పెండింగ్ అవ్వాలి. ఆ కిచెన్ పెండింగ్ వల్ల ఎక్కడ కూడా ఫంక్షన్లు జరగల. ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే పైన ఒక స్లాబ్ వేసేసి దాన్ని ఏదో షాదీఖానా మేం చేసామని చెప్పేసి మొన్న మళ్ళా ఇవన్నీ కూడా మాట్లాడాడు. విత్ రికార్డ్స్ కూడా మేము చూపించాము. మేము శాంక్షన్ చేసింది టెండరు, ఎన్ని రోజుల్లో పని చేసాం, మనం ఏ విధంగా ఎంత పెట్టాము అనేది కూడా మేము చెప్పాము. అది ముస్లిమ్స్ మైనార్టీస్ అందరికి కూడా తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళకి మేము ఏమేం చేసాము మైనార్టీకి సంబంధించింది మన టైంలో అనేది కూడా వాళ్ళకి కూడా తెలుసు. అండ్ కాలేజెస్ కూడా కట్టించారంటుంటారు. కాలేజెస్ వచ్చేసండి అది మా గ్రాండ్ ఫాదర్ ఉండేటప్పుడు అది కట్టించి రికగ్నైజ్డ్ గవర్నమెంట్కి ఇచ్చేసాం. అంటే నాయనమ్మ పేరు మీద ఏమో దామచల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్ ఉంది. అదేవిధంగా మా గ్రాండ్ ఫాదర్ పేరేమో దామచల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. దానికి కూడా నా టైంలో పాత బిల్డింగ్ బాగలేకపోతే దానికి ఒక 8 crores పెట్టేసి ఆ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసి అది కూడా పూర్తి చేసాం. అంటే ఇప్పుడు మీరు ప్రజల్లోకి ఈ ప్రచార నిమిత్తం వెళ్ళినప్పుడు మీ సూపర్ 6కి వాళ్ళ నవరత్నాలు ప్లస్కి ఎలాంటి ఆదరణ ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? నవరత్నాలు అనేది ఒక ఫేక్గా వాళ్ళు చేస్తున్నారండి. నవరత్నాల్లో ఆయన పెట్టిన దాంట్లో ఒకటి ఇంప్లిమెంట్ చేయాల. ఈరోజు పూర్తిగా ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయాల. ఈరోజు ఆ నవరత్నాలు జగన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇదివరకు మనం చేసే ఏదైతే తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే పథకాలు పెట్టాడో మేనిఫెస్టో పెట్టారో అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. దానివల్ల ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఈరోజు ఉంది. ఈరోజు మళ్ళా ప్రజలకు కూడా అర్థమైంది, సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కానీ రాష్ట్రానికి కానీ ముఖ్యమంత్రి కాలేదు అంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని మర్చిపోవాలి. ఆల్రెడీ 20 సంవత్సరాలు అయిపోయింది, మర్చిపోయే పరిస్థితులు ఉండేవి. ఆ విధంగా ప్రజలకు కూడా అర్థమైపోయిందని చెప్పి కూడా తెలియజేస్తుంది. అండ్ కేంద్రం ఏదైతే అమృత్ స్కీమ్ ఉందో ఈ స్కీమ్లో కూడా ఇక్కడ ఒక 70% ఏదైతే నీటి సమస్య ఉందో దానికి సంబంధించిన ఇవి కూడా మీరు చేశారని చెప్పి అంటున్నారు. అవునండి, అప్పుడు అమృత్ స్కీమ్లో నేను అప్పుడు ఢిల్లీ పోయేసి వెంకయ్యనాయుడు గారిని అడిగి ఆ రోజు ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే తీసుకొని వచ్చామండి. అది తీసుకొని వచ్చిన తర్వాత టెండర్ అయిపోయింది. మాకేందంటే సాగర్ నుంచి వస్తాయి మాకు మంచినీళ్ళు ఇక్కడి నుంచి. మనకి గుళ్ళకమ్మ అనేది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంటే గుళ్ళకమ్మ నుంచి కూడా మనం ఇంకో లైన్ వేసుకున్నామంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినా ఇక్కడ తీసుకోవడానికి మనకు ఉంటుందని చెప్పేసి దీన్ని వేసాం. టెండర్ వేసాం, అన్నీ చేసాం. మళ్ళీ ఎక్కడికెక్కడికి ఏరియా కూడా పెరిగింది కాబట్టి డిస్ట్రిబ్యూషను లాస్ట్ వరకు నీళ్లు రాకపోతూ ఉంటాయి. దానికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేకపోతే ఫిల్టర్ బెడ్స్ ఇవన్నీ కూడా ఈ టెండర్లోనే శాంక్షన్ చేయించి అవన్నీ కూడా స్టార్ట్ చేసాం. అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పైపులు షార్టేజ్ వల్ల ఆగింది. అది ఆ కిలోమీటర్లు ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఈ లేకపోయాడు. అదే నా ఫైనల్ క్వశ్చన్గా కూడా అడుగుదాం అనుకున్నా, మిమ్మల్ని నెక్స్ట్ అడుగుతా. అయితే దానికి ముందు కుక్కట్పల్లిలో మీరు నిర్వహించిన ఏదైతే ఒంగోలు వాస్తవ్యులతో సభ, అవునండి, ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి? చాలా బాగా వచ్చిందండి. ఒంగోలు ఆ రోజు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గెట్ టుగెదర్ పెట్టి ఈ రోజు ఉండే పరిస్థితులు ఏ రోజు ఏ ఎలక్షన్కి కూడా మేము అలా పెట్టలేదు. ఈసారి ఎందుకు పెట్టామంటే ప్రతి ఒక్కరు కూడా మన ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఓటుని మీరందరూ కూడా విలేజెస్కి వచ్చేసి మీరందరూ కూడా వేయండి. అదేవిధంగా వారం రోజుల ముందే సెలవు పెట్టేసి వచ్చేసి మీ ఊర్లో కూడా మీరు మోటివేట్ చేయండి. మీరంతా చదువుకున్నారు, మీరు ఎక్కడో పని చేస్తున్నా కూడా మన ఊరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన ప్రదేశాలు ఇవన్నీ కూడా సంతోషంగా బాగుండాలి అంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు విలువని ఉపయోగించుకోవటానికి అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టాం. అది సక్సెస్ఫుల్గా ఆ రోజు 4-5 వేల మంది దాకా బాగా వచ్చారు. చాలా బాగా జరిగింది. అందరూ కూడా వస్తామని చెప్పారు. దాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నామండి. అంటే మీరు ఒంగోలులో గెలిచిన తర్వాత మీ ప్రయారిటీస్ ఏంటండి? మీ ప్రాధాన్యం అంటే ఏం చెప్తారు? ఎలాంటి పనులు మీరున్నప్పుడు స్టార్ట్ చేసిన ఏవైతే పనులు బ్యాలెన్స్ మిగిలిపోయాయో అవి కంప్లీట్ చేస్తారా? ఇంకా ఫ్యూచర్ని ఇంకేమనుకుంటున్నారు? లేదండి, అంటే ఒంగోలులో మేజర్ పార్ట్ డ్రింకింగ్ వాటర్ మేజర్ సమస్య అండి. డ్రింకింగ్ వాటర్ 80% కంప్లీట్ చేశాను. 80%ని కంప్లీట్ చేస్తాను. 1 year లోపల ఇది కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. రెండోది వచ్చేసి ఇక్కడ వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ మేజర్ ప్రాబ్లం. ఆ డ్రైనేజ్ సిస్టంలో ఇక్కడ పెద్ద కాలువ ఉంది, పోతురాజు కాలువ అంటారు. దాన్ని ఆల్రెడీ టెండర్ డబ్బులు తీసుకొచ్చాం, అన్నీ చేస్తే దాన్ని కూడా పని చేయకుండా 3 కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకొని 3 కాంట్రాక్టర్లు
వాళ్ళు బ్యాకౌట్ అయిపోయిన తర్వాత దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేశారు. నేను అది మళ్ళా ఈరోజు మళ్ళీ రీఎస్టిమేషన్ వేస్తే అది 110, 120 కోట్లు అవుతుంది. దాన్ని కూడా రీఎస్టిమేషన్ వేయించేసి అది కూడా తీసుకొచ్చి పోతురాజు కాలువను కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. మూడవది వచ్చేసి ఏదైతే మీరు చెప్పినట్టు ఇందాక టిట్కో హౌసెస్ కూడా ఒక 6 నెలల లోపల టిట్కో హౌస్ కంప్లీట్ చేసి 6,000 మందికి ఇచ్చి, ఇంకా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చి మళ్ళీ హౌసింగ్లో వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు హౌసింగ్ స్కీమ్ నుంచి శాంక్షన్ చేయించేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా 4వది వచ్చేసి మెయిన్ ఆ పోతురాజు కాలువతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవసరం. కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడితే మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మాకు యువగలంలో ఆ రోజు మాకు మైల్ స్టోన్ వచ్చినప్పుడు 2100 మాకు వచ్చింది ఒంగోలు. ఆ రోజు ప్రోగ్రామ్ అప్పుడు మమ్మల్ని అడిగారు, ఒంగోలుకి మేజర్ నీడ్ ఏంటిదో, మీది మైల్ స్టోన్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్పమంటే అడిగితే నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలని అడిగాను. అదే మీ డ్రీమ్. కొంతమందికి ఉంటుంది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది, దీనిపైన వర్కౌట్ చేయాలి అనేది. సో అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ అంటారు. డ్రైనేజ్ అండ్ ఏదైతే పైన కనిపిస్తున్నాయో మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పోతుంది, వాటర్ లైన్ పోతుంది, కేబుల్స్ ఏదైతే ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్నీ పోతాయి. ఇవన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా రోడ్స్ అన్నీ కూడా మళ్ళీ పగలగొట్టేస్తారు. రోడ్స్ అన్నీ ఫ్రెష్గా వేయాలి. అప్పుడు మళ్ళీ ఇంకా ఒంగోలు అనేది కొత్త రకం ఒంగోలుగా కనపడుతుంది. దాన్ని స్టార్టింగ్లోనే మొదలు పెడతాం. దాన్ని వితిన్ 3 years 3.5 years లోపల అది కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్ కూడా. అప్పుడు ఒంగోలులో కూడా ఎక్కడ వర్షం పడ్డా కూడా డ్రైనేజ్ అనేది సిస్టమ్ అనేది ఒక వాటర్ నిలిచేది కూడా లేకుండా దాన్ని క్లియర్గా చేసే పరిస్థితులు తీసుకొస్తాం. ఈ 4 అంశాలు మేజర్ అంశాలు. ఇంకా పోతే చిన్న ఇంకా కొన్ని ప్లేసెస్లో సిమెంట్ రోడ్స్ లేకపోవటం, డ్రైనేజ్ లేకపోవటం, నెక్స్ట్ పార్క్స్ ఇంకా డెవలప్ చేసుకోవటం, నెక్స్ట్ ఇంకా ఏదైతే ఇంకా మేజర్ చిన్న బ్యూటిఫికేషన్స్లో కానీ ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు తీసుకొస్తాం. అంటే కొన్ని వినిపిస్తూ ఉన్నాయండి, వైసీపీ వాళ్ళు మీపై దాడులు కావచ్చు, కేసులు కావచ్చు, ఏమంటారు మీరు? కేసులేం కాదులేండి, వాళ్ళు ఇప్పుడు నా మీదే 23 కేసులు పెట్టారు. 23 కేసుల్లో అవన్నీ కూడా మన వాళ్ళు లీగల్గా మేము చూస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు భయభ్రాంతులను చేయాలి, కొంతగా గంజాయి బ్యాచ్ని పక్కన పెట్టుకొని వాళ్ళ గంజాయి ఇస్తా, డబ్బులు ఇస్తా, మందు పోస్తా, వాళ్ళని ఏదో ఒక విధంగా అవసరాలను బట్టి వాడుకునే విధంగా కొంతమంది యంగర్ జనరేషన్ వాళ్ళు 20, 21 ఆ ఏజ్ వాళ్ళని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అది ఒంగోలులో ఆ గంజాయి కూడా ఎక్కువ తాగటం, ఎక్కువగా దొరకటం, ఇవన్నీ కూడా ప్రాంతాలకు చేసి పెట్టి వాళ్ళని ఎవరో ఒకరిని ఇట్లాగా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కావాలని టార్గెట్ చేయటం, ఇబ్బందులు పెట్టడం, దాంతో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయటాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి మేము కూడా దానికి అన్నీ కూడా మేము కూడా సీరియస్గానే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాను తప్పితే కానీ ఆ రోజు ఈ బిల్లలాగా చిల్లరే వారాగా మేము చేసేవాళ్ళం కాదు. కాబట్టి కేసులు పెట్టారు, ఇవన్నీ చేశారు. రేపు అనేది వస్తుంది అని కూడా నేను చెప్పాను. ఎవడైతే అతిగా చేశారో రేపు అనేది వచ్చిన రోజు దాని చట్టపరంగా ఏం చేయాలనేది అప్పుడు మేము కూడా చూస్తామని చెప్పాము. అంటే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో ఒంగోలు ఎలానో అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి. సో మరి ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్కి గంజాయి ఇది చాలా ఎక్కువగా వినిపిస్తోంది, రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. మరి ఏం చేస్తారు? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రజలకు ఉపయోగపడదాం అనేది మాత్రం అతను రాలేదు. ఆయన ముఖ్యమంత్రి అవుదాం అనుకునేది రాష్ట్రంలో ఏ జిల్లాలో వనరులు ఉన్నాయో అవన్నీ కూడా తినడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికే రావటం జరిగింది. కాబట్టి మద్యంతో ఒక వ్యాపారం చేశాడు, ఇసుకతో వ్యాపారాలు చేశాడు. అదేవిధంగా ఇట్లాంటి గంజాయి కూడా కొన్ని ఏరియాల్లో పండించేసి పక్క రాష్ట్రాలు కూడా ఎగుమతి చేసే పరిస్థితులు వచ్చినాయి అంటే మనం అర్థం చేసుకోవాలి. పక్క రాష్ట్రంలో మన నార్త్లో కూడా కొంత దగ్గర అది దొరికితే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆంధ్ర నుంచి వస్తుందని చెప్పే పరిస్థితులు అక్కడ మనం అంతా కూడా చూసాం. ఇలాగా ప్రజల్ని మేము ఎట్లా ఉంటుందంటే అలాంటి చేయగాకుండా హెల్త్ పాడు చేసుకోవద్దురా అని మేము చెప్తాం. వీళ్ళు ఏంటంటే ప్రోత్సహించి తాగండ్రా అని చెప్పేసి, మీరు తినండ్రా అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేసి వాళ్ళని పాడు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా గంజాయి రాష్ట్రంగా తయారు చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఎంతమంది కుటుంబాలు ఈరోజు బాధపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల 40,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డారు. 40,000 మంది చనిపోయారు ఈ 5 yearsలో. ఆ 40,000 మంది లేడీస్ అంతా కూడా హస్బెండ్ని పోయి ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి.
ఇలాంటి అన్నిటికీ కారణం ఎవరండి? ఇతను. సో మరి మీరు గవర్నమెంట్లోకి వస్తే ఏం చేస్తారండి? ఇటు ఒంగోలులో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇవన్నీ అండి ఖచ్చితంగా గంజాయి లేని రాష్ట్రంగా తీసుకొస్తాము. అదేవిధంగా లిక్కర్ కూడా చీప్ లిక్కర్ ఇచ్చేసి అది మంచిది అంతా కూడా ఒక బ్రాండ్ లేకుండా అతని డిస్టిలరీస్ అన్నీ కూడా కాంట్రాక్టులు తీసుకొని డిస్టిలరీస్లో 10 రూపాయలు పెట్టేసి దాన్ని కూడా అమ్ముతా, దానివల్ల కూడా ఎంతోమంది చనిపోవటాలు జరిగింది. వాళ్ళది అలాంటిది కూడా లేకుండా మళ్ళీ బ్రాండెడ్స్ ఇదివరకు ఎట్లా ఉందో ఒక సిస్టమ్ ప్రకారంగా స్ట్రీమ్లైన్ చేస్తాం. ప్రశాంతమైన వాతావరణాన్ని మళ్ళీ తీసుకొస్తాం. ఇలాంటి గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ ఎవరు లేకుండా మళ్ళీ రాష్ట్రంలో పీస్ఫుల్గా ఉండే విధంగా ఇవన్నీ తీసుకొస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాను. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? నేను మా నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటేనండి చెప్పేది. నేను ఇదివరకు నన్ను చూశారు 14-19లో నేను ఏ విధంగా పనిచేశాను, ఏ విధంగా ఈ ఒంగోలులో ఎన్నో కార్యక్రమాలు చేశాము. రేపు అనేది వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే హౌసెస్ కానీ, పట్టాలు కానీ, మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒంగోలుకి శాశ్వతంగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తాం. మేము ఎన్నికల ముందు చెప్పే మాటలు కాదు ఇవి. మేము ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేసాం. కాబట్టి ఈసారి ప్రభుత్వం వస్తే ఇలాంటివన్నీ కూడా మార్పులు తీసుకొస్తే ఒంగోలులో కూడా ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తాం. చాలామందికి పెన్షన్లు తీసేశారు, అదేవిధంగా రేషన్ కార్డులు తీసేశారు. మీకు ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో, లేకపోతే కారు ఉందనో ఇట్లాంటి కారణాలు పెట్టి చాలామందికి పెన్షన్లు తీశారు. అలాంటిది ఉండకుండా 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు, రేషన్ కార్డ్స్ ఇస్తాం. హౌసింగ్, ఇల్లు ఉండి కట్టేయాలంటే హౌసింగ్ ఇస్తాం. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏదైతే 3 సిలిండర్లు అవ్వచ్చు, ఫ్రీ బస్సు అవ్వచ్చు, లేకపోతే అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకునేది కానీ, అదేవిధంగా ఉపాధి జాబ్ క్యాలెండర్ ఏదైతే మనం 20 లక్షల మంది మనం 5 ఇయర్స్లో అనుకుంటున్నాము, అట్లానే మనం 6 నెలలకు ఒకసారి ఇక్కడ కూడా జాబ్ మేళా పెట్టేసి కంపెనీస్ అన్నీ కూడా పిలిపించి ఒంగోలులో ఒక్కో ట్రిప్కి ఒక 500 మందికి మన ఒంగోలు కాన్స్టిట్యున్సీ వాళ్ళకే జాబులు కూడా ఇప్పిస్తాం. ఇలాంటివన్నీ కూడా అందరికీ ఉపయోగపడాయి. పార్కులు కూడా ఎక్కడికెక్కడికి డెవలప్మెంట్ ఆగిపోయి గ్రీనరీ పోయి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా మళ్ళీ గ్రీనరీ చేస్తాం. ఇవన్నీ కూడా ఏదైతే మనం అనుకున్నామో దాన్ని చిత్తశుద్ధితో చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నేను చేస్తాను. కాబట్టి మీరు అవినీతి డబ్బుల్ని, అవినీతి మనుషుల్ని వీళ్ళని చూసుకోకుండా మీ అందరూ కూడా ఒకసారి మొన్న చేసినట్టు మళ్ళీ ఇంకోసారి మన ప్రభుత్వం వచ్చిందంటే ఒంగోలులో ఇంకా మీరు ఏది అడగకుండా ఉండే విధంగా దాన్ని పనిచేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దామచర్ల జనార్దన్ రావు గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఒంగోలు కూటమి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.